ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జోగురామన్న గారు అన్నారు. రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఆనాడు స్వయంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదనే రిలీజ్ అయింది. నేను అదే రోజు నెక్స్ట్ డే అన్నా, ఇది కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి పని. దాంట్లో కేంద్ర మంత్రి ఉండాలా, రాష్ట్ర మంత్రి ఉండాలా, ముఖ్యమంత్రి ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక్కడే ఒక ఎమ్మెల్యే ఇది మాస్టర్ ప్లాన్ కాదు, ఇది జనాల్ని అప్పటికి మున్సిపాలిటీ ఎన్నికలు అయినాయో కాలేదో, చైర్మన్ కోల్పోయినామని చెప్పి ఫ్రస్ట్రేషన్లా ఆ సబ్జెక్ట్ని డిబేట్ చేయడానికి కొరకు అని మాట్లాడింది. నిన్ననే కేంద్ర మంత్రి చెప్తున్నాడు, ఆల్రెడీ ఈ నెల ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వే నిర్వహించి ఎయిర్పోర్టుపై మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తామని అన్నాడు. నిన్నటి మాట వినిపిస్తే అవి వినిపించచ్చు. అదే అంటే మాస్టర్ ప్లాన్ని ఖరారు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి, అదే కిషన్ రెడ్డి, మన ఎంపీ గూడెం నగేష్ గారు, మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు కదా. మేము ఎంతనేమో అంటే మీకు ఎయిర్పోర్ట్ అవసరం లేదా, మీకు రైల్వే బ్రిడ్జ్ అవసరం లేదా, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. నేనేమంటున్నంటే, మేము అభివృద్ధిని దేన్ని అడ్డుకోము, కానీ నీ అవలక్షణాలు, అబద్ధాలు ఇది ఇలా బయటపడ్డది. దీనికి ఏం సంబంధం చెప్తాం? మరి ఆనాడు రిలీజ్ చేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంది? మీ స్వయంగా కేంద్ర విమానయాన మంత్రి మాట్లాడినటువంటి ఈ నెల 17 నాడు ఓఎల్ఎస్ సర్వే నిర్వహించి మరి మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తామన్నా ఇదేంటి? నువ్వు రేపు సమాధానం చెప్పాలా. ఆ మాస్టర్ ప్లాన్ నీదా అంటే నీ భూములు ఉన్న ఇద్దామనా, లేకుంటే అటు మాస్టర్ ప్లాన్ ఇస్తే భూములు కొనుక్కోనరా, లేకుంటే అమ్ముకోమనా, ఏంది అసలు? నీ డ్రామా బయటపడాలా. నువ్వు రిలీజ్ చేసినటువంటి ఆ మాస్టర్ ప్లాన్ ఏంది? మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు గారు ఈ నెల 17న ఓఎల్ఎస్ సర్వే చేసి మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తామన్న ఇదేంది? నువ్వు కూడా ప్రెస్ మీట్లు ఉన్నావు కదా, పక్కా నీ మీద చీటింగ్ కేసు పెడతాం. మా బీఆర్ఎస్ నాయకులందరితో రేపే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, ఇట్లా చీటింగ్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక చట్టసభలో మరి సభ్యుడుగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇట్లా అబద్ధాలు చెప్పడం సమంజసం కాదు, ఇది మోసం. పక్క రేపే నేను మా పట్టణాధ్యక్షుడు అజయ్ గారికి చెప్తున్నా, మీ అందరూ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ పోయి ఎస్పీ గారికి, ఇలా పట్టణ ప్రజలందరికీ ఈ రకంగా ఆదిలాబాద్ ప్రజల్ని కూడా మోసం చేసినటువంటి ఎమ్మెల్యేపై చట్ట ప్రకారంగా ఎందుకు చర్య తీసుకోరని చెప్పి రేపు అదే ఎస్పీ గారికి ఇస్తాం. వీలైతే డీజీపీ గారికి కూడా హైదరాబాద్ కూడా ఇస్తాము. ఇది పక్కా.